దావీదు చెప్తున్న మాట ఏంటి అనంటే, కన్నీళ్లు విడుచుచు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నా ప్రార్థనకు జవాబునిచ్చేవాడుగా ఉన్నాడు అని చెప్పి ఈ 4వ చరణంలో మనం చదువుకుంటున్నాం. నిజమే, దావీదుకున్నటువంటి ధైర్యం ఏంటి అనంటే, దావీదుకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటి అనంటే, దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించేవాడుగా ఉన్నాడన్న ఆ ధైర్యమే 10,000 మంది దండెత్తి దావీదు మీదకి మోహరించిన, ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు మీదకి యుద్ధం చేయటానికి వెళ్ళిన, అమాలేకీలతో యుద్ధం చేసిన, యెబూసీలతో యుద్ధం చేసిన, ఎవరితో కూడా దావీదు యుద్ధం చేసినా ఆయన ధైర్యం ఏంటి అనంటే, దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు అనేటువంటి ధైర్యం దావీదు యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన భక్తిపరుడుగా మార్చిందని ఒకవేళ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో మనందరం కూడా ఆదివారం ఉదయకాల సమయం దేవుని యొక్క మందిరానికి వెళ్తాం. ఇలాగ మనం వాక్యాన్ని వింటాం. ప్రతిరోజు ఎంతో కొంత మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాం. అయితే దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడని దావీదు చెప్పినట్టుగా, మరి ఈనాటిగా మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మన జీవితంలో అంత ధైర్యంగా ఆ మాట మనం చెప్పగలమా? నేను మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థనను ఆలకించేవాడిగా ఉన్నాడని మరొకవేళ మనము ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని కలిగి మనం జీవిస్తున్నామా? బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏంటి అనంటే, 65వ కీర్తనలో ఈ మాట మనం చదువుకుంటాం. 65వ కీర్తన 2వ చరణంలో, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవునికి ఉన్నటువంటి గొప్ప పేరేంటి అనంటే, ఆయన ప్రార్థన ఆలకించువాడు. భూలోకంలో నువ్వు చేసే ప్రతి ప్రార్థనను ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు. యెహోషువ ప్రార్థన ఆలకించాడు, మోషే ప్రార్థన ఆలకించాడు, ఇశ్రాయేలు పేరు అంటే యాకోబు యొక్క ప్రార్థన ఆలకించాడు, ఇలా దావీదు ప్రార్థన, పేతురు ప్రార్థన. బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు, వీళ్ళ ప్రార్థన ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఆలకించాడు, వాటికి ప్రత్యుత్తరము కూడా ఇచ్చాడని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటా ఉంటున్నాం. మంచిదే. మరి అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నటువంటి మన జీవితంలో దేవుడు మన ప్రార్థనను ఆలకించేవాడుగా ఉన్నాడా? దావీదు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనంటే గనక, దావీదు జీవితంలో నుంచి 2 కారణాలు మనం నేర్చుకుందాం రండి. దావీదు ఏ లక్షణాలు కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఆ మాటలు దేవుడు ఆలకించాడు అనంటే, 17వ కీర్తన 1వ చరణాన్ని నేను చదువుతున్నాను. యెహోవా న్యాయమును అంగీకరించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దావీదు ప్రార్థన ఆలకించడానికి గల కారణం ఏంటి అనంటే, దావీదు చేసే ప్రార్థన కపటమైనది కాదు. నథింగ్ బట్ ఏంటి అనంటే, దావీదు కపటమైన వ్యక్తి కాదు. కపటం అంటే ఏంటి అనంటే, పైకి మంచిగా ఉన్నారా, బాగున్నారా, ఎలా ఉన్నారో అని పైకి మంచిగా మనం మాట్లాడి అంతరంగంలో వారిని దూషించటం ఏమంటాము అనంటే కపటము అని అంటాం. ఉదాహరణకి మనం ఎప్పుడైనా వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు, ఆదివారం వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళగానే మనం చేసే మొట్టమొదటి పని ఏంటి అనంటే, ప్రభువా నీ మందిరంలోనికి నన్ను నువ్వు నడిపించావు, నాతో నీవు మాట్లాడు ప్రభువా, నాతో పాటు వీళ్ళందరితో కూడా నీవు మాట్లాడు ప్రభువా, పాటల ద్వారా, ఆరాధన వాక్యము ద్వారా నీవు నాతో మాట్లాడు ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. మంచిదే. మరి మాట్లాడమని చెప్పిన మనము వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆ వాక్యాన్ని మనం ఎందుకని మనం తీసుకోలేకపోతున్నాం? నీవు దీన్ని సరిచేసుకోవాలి, ఈ లక్షణం నీలో ఉన్నది, ఇది పాపం, ఇది నువ్వు సరిచేసుకోవాలని అన్నప్పుడు దేవుని వాక్యము ద్వారా ఆ వాక్యాన్ని మనం ఎందుకని మనం లోబడలేకపోతున్నాం? ఆ వాక్యాన్ని ఎందుకని మనం మన జీవితాన్ని ఎందుకని మనం సరిచేసుకోలేకపోతున్నాం? బహుశా
ప్రార్థన చేయటం వరకే నువ్వు పరిమితం అయిపోయి ఆ ప్రార్థన అనంతరం నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టట్లేదేమో, ఇది కపటమైన జీవితం. పైకి బాగానే మాట్లాడుతున్నావు కానీ అంతరంగంలో వాక్యాన్ని స్వీకరించగలిగిన మనసు నీలో లేదు. అయితే నీవు కపటమైన వ్యక్తిగా కనబడుతున్నావు. పైకి మంచిగానే మాట్లాడుతున్నావు, ప్రభు సన్నిధిలో నువ్వు మంచిగానే అందరితో మాట్లాడుతున్నావు, బయట మాట్లాడుతున్నావు, వాళ్ళ యొక్క నష్టాన్ని నువ్వు కోరుకుంటున్నావేమో, అంతరంగంలో వారి గురించి నువ్వు చెడుగా ఆలోచిస్తున్నావేమో, అంతరంగంలో వాళ్ళ గురించి నువ్వు చెడుగా నీ యొక్క ఆలోచన కలిగి నువ్వు జీవిస్తున్నావేమో. అయితే వీటన్నిటినీ కూడా కపటము అని అంటారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యెహోనాదాబు. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 2-3 వచనాలు కనుక మనం చదివితే ఈ యెహోనాదాబ్ అనే వ్యక్తి మనకు కనబడతాడు. యెహోనాదాబ్ అనే వ్యక్తిని గూర్చి ప్రభు రాయించిన మాట ఏంటి అని అంటే, అతడు బహు కపటము కలిగిన వాడు. ఎందుకని యెహోనాదాబును గూర్చి దేవుడు అతడు బహు కపటము కలిగిన వాడని తన వాక్యంలో రాయించాడు అనంటే గనక, ఈ కపటము కలిగిన వ్యక్తి ద్వారా ఒక నిండు జీవితం పాడైపోయింది. అతడెవరు అనంటే అమ్నోను. అమ్నోనికి ఒక చెల్లైన తామారు ఉండగా ఆమెను మోహించినప్పుడు అమ్నోను వచ్చి యెహోనాదాబుకు చెప్పాడు, యెహోనాదాబు ఇది నా పరిస్థితి అని అన్నప్పుడు యెహోనాదాబు మందలించవలసిన వాడు, బుద్ధి చెప్పాల్సిన వాడు. అతడు పాడైపోవటానికి ఇతడే ఒక ఆలోచన చెప్పి అమ్నోని జీవితం పాడైపోవటానికి, అర్ధాంతరంగా ముగించేయటానికి, అంటే ఆ అబ్షాలోము ద్వారా చంపబడ్డాడు అమ్నోను, అంటే అతడు హత్య చేయబడ్డాడు. అతడి జీవితం పాడైపోవటానికి అమ్నోని అంటే యెహోనాదాబే ఒక కారణంగా ఉన్నాడు. కపటం కలిగినోడు ఏం చేస్తాడో తెలుసా? అతడు మాత్రం చాలా సేఫ్ జోన్లో ఉంటాడో, అతని ద్వారా వచ్చే ఆలోచనలన్నీ కూడా జనాలను, కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను పాడు చేసేదిగా ఉంటుంది. మరి నువ్వు ఎలా ఉన్నావు? నీ దగ్గరకు వస్తున్నటువంటి వ్యక్తులకి నువ్వు ఏ ఆలోచన చెప్తున్నావు? నిన్ను నమ్మి, నిన్ను ఆశ్రయించి, నా కుటుంబ పరిస్థితి ఇలాగా ఉంది, నా భర్త జీవితం ఇలా ఉంది, నా భార్య జీవితం ఇలా ఉంది, నా బిడ్డల జీవితం ఇలా ఉన్నది, లేకపోతే నా యొక్క యవ్వనకాల జీవితం ఇలా ఉన్నదని చెప్పి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీకు ఒక సలహా కొరకు వస్తే నువ్వు ఎలాంటి సలహాలు ఇస్తున్నావు? నీవు మాత్రం, నీ కుటుంబం మాత్రం, నీ పిల్లలు మాత్రం మంచిగా ఉండే ఒక పాజిటివ్ మేనర్లో నువ్వు ఉండి, లేకపోతే నువ్వు ఒక సేఫ్ జోన్లో ఉండి, నీ ద్వారా వచ్చే ఆలోచనలు కుటుంబ జీవితాలను పాడు చేస్తున్నాయేమో, నీవిచ్చే సలహాలు వ్యక్తిగత జీవితాలను పాడు చేస్తున్నాయేమో, నీవిచ్చేటువంటి ఆలోచనలు యవ్వనకాల జీవితాలను పాడు చేసేవిగా ఉన్నాయేమో. జాగ్రత్త, నీవు కపటమైన వ్యక్తిగా కనబడుతున్నావు. యెహోనాదాబులాగా నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎందుకో తెలుసా? దావీదు ప్రార్థన అది కపటమైనది కాదు. నీ ప్రార్థన కపటమైంది అయితే గనక, నీ జీవితం ప్రార్థన అంటే నీ వ్యక్తిగత జీవితం కపటమైంది అయితే గనక దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. రెండవదిగా దావీదు అంటున్నాడు 17వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చదివితే, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. దావీదంటున్నమాట, ప్రభువా నీవు నన్ను పరిశీలన చేసేవు, నన్ను పరిశోధించేవు, కానీ నా హృదయంలో ఏ దురాలోచన నీకు కనబడలేదు. మరి నీ హృదయం ప్రభు ఎదుట ఎలా ఉన్నది? గారడీ సీమోను ఉన్నాడు, పేతురు ఏమంటాడో తెలుసా? నీ హృదయం ప్రభు ఎదుట సరైనది కాదు గనుక అని అన్నాడు. నీ హృదయం ప్రభు ఎదుట మంచిగానే ఉన్నదా? అననీయ సప్ఫీరాల హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా? అపవాది చేత మోసపుచ్చబడిని అని బైబిల్లో మనం చదువుతున్నాం. అననీయ సప్ఫీరాల హృదయాలేమో మోసపూరితమైన హృదయాలు. ఆ గారడీ చేసే సీమోను యొక్క హృదయం సరైన హృదయం కాదు. అంటే దేవుణ్ణి అప్పగించినటువంటి ఇస్కరియోతు హృదయం అంతా కూడా, అతని ఆశంతా కూడా డబ్బు మీద ఉన్నది. మరి నీ హృదయం ఎలా ఉన్నది? నీ హృదయంలో వచ్చే తలంపులు ఎలా ఉన్నాయి? నీ హృదయంలో వచ్చేటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ హృదయం మంచిగా ఉన్నది, పవిత్రముగా ఉన్నదని నువ్వు చెప్పాలంటే నీవు 13 లక్షణాలను నువ్వు సాటిస్ఫై చేయాలి. ఆ 13 లక్షణాలు నాలో లేవు అని నువ్వు చెప్పగలిగినప్పుడే నీ హృదయం ప్రభు ఎదుట సరైనదిగా ఉంటుంది. ఆ 13 లక్షణాలు ఏంటో తెలుసా? మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనం నుంచి గనక మనం చదివితే, ఇవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరుస్తున్నాయని చెప్పి 13 లక్షణాలు మార్కు గారు తన సువార్తలో చెప్పారు. అంటే ఏ వ్యక్తి అయితే ప్రభు ఎదుట ఒక సరైన వ్యక్తిగా, దురాలోచన
దురాలోచన లేని హృదయంగా ప్రభు ఎదుట కనిపించాలనుకుంటాడో ఆ వ్యక్తిలో 13 లక్షణాలు ఏమి ఉంటాయి అని అంటే దురాలోచనలు ఉన్నాయి, ఆ దొంగతనాలు ఉన్నాయి, జారత్వం ఉన్నది, అపవిత్రత ఉన్నది అని చెప్పి కొన్ని లక్షణాలు మనం చదువుకుంటాం. కృత్రిమము అని అంటే మోసం చేసే హృదయం అని ఇలా 13 లక్షణాలు మనం చదువుకుంటాం. అవన్నీ మనలో లేనప్పుడు మాత్రమే మనం ప్రభు ఎదుట సరైన వ్యక్తులుగా కనబడుతున్నాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు.